ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పట్లో ప్రభుత్వం ఇంటి స్థలాలకు సంబంధించి లోన్‌లయితే శాంక్షన్ చేసింది. తర్వాత కొన్ని బిల్లులు చెల్లించేలోపే ప్రభుత్వం అయితే మారింది. తర్వాత వైసీపీ అధికారంలోకి రావడం వల్ల ఆ బిల్లులయితే చెల్లించలేదు. ఆ అమౌంట్‌లు కూడా ఇప్పుడైతే చెల్లిస్తామని కూటమి ప్రభుత్వం అయితే చెప్తుంది. అంటే 2014 నుంచి 2019 మధ్య రిలీజ్ చేయవలసిన పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆల్రెడీ సర్వే కండక్ట్ చేస్తున్నామనైతే అధికారులైతే చెప్తున్నారు. వాటికి సంబంధించి అమౌంట్‌లనేవి ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం అయితే రిలీజ్ చేయనుంది. వాటితో పాటుగా వైసీపీ హయాంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా ఇచ్చిన ఇంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంటి స్థలాలకు సంబంధించి కూడా ఇంకా పెండింగ్ బిల్లులు అయితే రిలీజ్ చేయాల్సి ఉంది. ఆ బిల్లులు కూడా రిలీజ్ చేస్తామని కూటమి ప్రభుత్వం అయితే చెప్తుంది. వైసీపీ హయాంలో ఇచ్చిన ఇంటి స్థలాలకు సంబంధించి జియో ట్యాగింగ్ అనేది కంప్లీట్ చేసి, అంటే ఆల్రెడీ గతంలో జియో ట్యాగింగ్ అయితే కంప్లీట్ చేశారు. మళ్ళీ కొత్తగా యాప్ అయితే తీసుకొచ్చి జియో ట్యాగింగ్ అయితే పూర్తి చేస్తారేమో. ఈ జియో ట్యాగింగ్ అనేది పూర్తి చేసి వారికి ఇప్పటివరకు ఎన్ని బిల్లులు అనేవి పడ్డాయి, ఇంకా ఎన్ని బిల్లులు రిలీజ్ చేయాలి, ఇల్లు అనేది ఎంతవరకు పూర్తయింది, ఇలాంటి వివరాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో సిబ్బంది అయితే ఆ వివరాలు అయితే నమోదు చేస్తారు. దాని ఆధారంగా రిమైనింగ్ పెండింగ్ బిల్లులు కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తుందని అయితే అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా ఇచ్చిన ఇంటి స్థలాల్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వర్క్ అనేది అక్టోబర్ నెలాఖరులోపు అయితే పూర్తి చేస్తామనేది చెప్తున్నారు. ఈ విషయాన్ని ఆల్రెడీ మనం గత వీడియోలో అయితే చెప్పుకున్నాం. అలాగే ఆప్షన్ 3 సెలెక్ట్ చేసుకున్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వివరాలు చూసినట్లయితే, అంటే ప్రభుత్వమే ఇల్లు కట్టివ్వాలని ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు కదా, వారికి సంబంధించి ఆల్రెడీ వర్క్ అనేది గత ప్రభుత్వంలో అయితే స్టార్ట్ అయింది. ప్రెజెంట్ ఆ వర్క్ అనేది కూటమి ప్రభుత్వం అయితే ఆపడం జరిగింది. అంటే అలా కాంట్రాక్ట్ ఇచ్చారు కదా, అందులో ఏమన్నా అవినీతి జరిగిందా లేదా అని విచారణ పూర్తయిన తర్వాత మళ్ళీ ఆప్షన్ 3 ద్వారా ఏదైతే ప్రభుత్వం ఇల్లు కట్టివ్వాలన్నారో ఆ ప్రాసెస్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది.